ఈరోజు అతి పెద్ద సంఖ్యలని లేదా అతి చిన్న సంఖ్యలని ఘాత రూపాల్లో ఎట్లా రాయాలి అనేది నేర్చుకుందాం. ఈ విధంగా అతి పెద్ద సంఖ్యలని లేదా అతి చిన్న సంఖ్యలని మనం ఘాత రూపాల్లో రాయడాన్ని ప్రామాణిక రూపము అంటాము. ఇంగ్లీష్లో అయితే స్టాండర్డ్ ఫార్మ్ అంటాం. దీనికి ఉదాహరణగా సూర్యునికి భూమికి మధ్య దూరము సుమారు 150 కోట్లు అన్నాం అనుకోండి. అంటే 15 పక్కని 10 సున్నాలు పెడితే వచ్చినటువంటి విలువ 150 కోట్లు అవుతుంది. మరి దీన్ని మనం ఒక నోట్స్లో రాసేటప్పుడు ఏమవుతుంది, ఒక పెద్ద నెంబర్గా మనకి అనిపిస్తుంది, చదవడం కూడా కష్టం అవుతుంది. ఇంకా ఉదాహరణకి అతి చిన్న సంఖ్యలు ఉన్నాయి. ఎలక్ట్రాన్ యొక్క విద్యుదావేశం, ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం 0.000000 అలా 17 సున్నాలు రాసి ఆ పక్కన 16 రాస్తే ఆ విలువ అన్ని కూలుంబులు ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం మాట్లాడుతాం మనం సైన్స్లో. ఇది యాక్చువల్గా మనం మ్యాథమెటికల్గా కానీ చూసుకుంటే దట్ వాల్యూ ఈజ్ ఆల్మోస్ట్ 0. అసలు దాని విలువ అనేది మనకి ఆల్మోస్ట్ 0. కానీ సైన్స్ పరంగా చూస్తే ఆ విలువ మనం మెజర్ చేయవలసిన అవసరం ఉంది. అద్భుతం. అంత చిన్న విలువను కూడా మన సైంటిస్టులు మెజర్ చేశారు. మరి వాటిని మనం ఎట్లా రాయాలి? మనం రాసేటప్పుడు మనకి కన్వీనియన్స్గా ఉండేటట్లు, ఫర్ అవర్ సేక్ ఆఫ్ కన్వీనియన్స్ వీ రైట్ దట్ స్మాల్ నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టాండర్డ్ ఫార్మ్. సో దీన్ని మనం ఏంటంటే ఈ 1.6 ఇంటూ 10⁻⁻19 అని రాస్తాం. ఇందాక మనం మాట్లాడుకుంది 1.5 ఇంటూ 10⁻11 అని రాస్తాం. ఈ విధంగా మనం సూర్యునికి భూమికి మధ్య ఉన్న దూరాన్ని 1.5 ఇంటూ 10⁻11 అని, లేదా ఇది 1.6 ఇంటూ 10⁻⁻19 అని, ఈ విధంగా మనం ఒక చిన్న రూపంలో రాయడాన్ని మనం ఏంటంటే స్టాండర్డ్ ఫార్మ్ అంటాము. ఇవి మరికొన్ని ఉదాహరణల ద్వారా ఈ స్టాండర్డ్ ఫార్మ్ ఎట్లా రాయాలి అనేది ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. కొంచెం మీరు జాగ్రత్తగా విని మిగతా వచ్చినటువంటి అప్లికేషన్స్ని మీరు భవిష్యత్తులో రాయడానికి ప్రయత్నం చేయండి, నెక్స్ట్ క్లాస్లో రాయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఘాతాంకాల అనువర్తనాలు, వాటిని ప్రామాణిక రూపంలో వ్యక్తపరచుట, అప్లికేషన్స్ ఆఫ్ ఎక్స్ప్రెస్ టు ఎక్స్ప్రెస్ నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫార్మ్. ఇప్పుడు చెప్పినట్లే ఇంకొక ఉదాహరణ చూడండి. కాంతి వేగము 3 ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్ అని రాస్తాం. అంటే వాస్తవంగా మనం ఇది పెద్ద సంఖ్య. చూడండి, 3 పక్కని ఎన్ని సున్నాలు రాసాము? 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 10 యొక్క ఘాతాంకి 8 ఉంటే మనం అన్ని సున్నాలు వస్తాయి, 8 సున్నాలు వచ్చేసి చూసుకోండి ఇక్కడ మీరు. సో వీటిని మనం ఏమంటాం, మనం 30 కోట్ల మీటర్ పర్ సెకండ్ అని రాయాలి. కానీ చూడండి 3.3 ఇంటూ 10⁸ అనేది మనకి కన్వీనియన్స్గా ఉంది. సో ఈ విధంగా ఈ సంఖ్యని ఈ విధంగా రాయడాన్ని మనం స్టాండర్డ్ ఫార్మ్ అంటాము, ప్రామాణిక రూపం అంటాము. ఇప్పుడు చెప్పిన ఉదాహరణ మరోసారి చూడండి. సూర్యుని యొక్క సగటు వ్యాసార్థము 6.95 ఇంటూ 10⁵ కిలోమీటర్స్. భూమికి సూర్యుడికి మధ్య దూరము 150 కోట్లు అని చెప్పాను కదా. యాక్చువల్గా 149,60,00,000. చూడండి ఇక్కడ 149,60,00,000. 1 10 100 1000 10,000 లక్ష 10,00,000, 1 10 100 1000 10,000 లక్ష 10,00,000, కోటి 10 కోట్లు, 100 కోట్లు 1000 కోట్లు, మళ్ళీ 10,000 కోట్లు. మీటర్లు, కిలోమీటర్లు అయితే ఎంత వస్తుంది మనకి? చూడండి 1 10 100 1000 10,000 లక్ష 10,00,000, కోట్లు 10 కోట్లు 100 కోట్లు. ఇప్పుడు నేను చెప్పినట్టు 149,60,00,000 కిలోమీటర్లు. సో ఇదిగోండి 149,60,00,000 కిలోమీటర్లు. వీటిని మనం 1.496 ఇంటూ 10⁻11 అని రాస్తాము. మీటర్స్ ఏంటి? ఇక్కడ 11 అంటే ఏంటి? చూడండి, గమనించండి. ఎన్ని స్థానాలు ఇక్కడ? 1 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇక్కడికి వచ్చింది బిందువు. డెసిమల్ పాయింట్ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇంటూ 11 మీటర్స్ అని రాసాం. ఈ విధంగా పెద్ద సంఖ్య ఇక్కడ చూడండి. ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం చూడండి 0.000000000 8 సున్నాలు 17 జీరోస్ ప్లస్ ఆ పక్కన ఎంత ఉంది? 16 ఉంది. సో కూలుంబ్లు. వీటిని మనం 1.6 ఇంటూ 10⁻⁻19 కూలింబ్స్ అని అంటాం. మళ్ళీ రాస్తున్నాం చూడండి. 1.6 ఇంటూ 10⁻⁻19 కూలూమ్స్ అని మనం రాస్తాం. ఈ విధంగా
అతి చిన్న సంఖ్యల్ని ఇప్పుడు ఇంత నెంబర్ రాయాలంటే మనకు కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఈ విధంగా రాయడం మనకు చాలా సులభం అనిపిస్తుంది కాబట్టి వీటిని మనం స్టాండర్డ్ ఫామ్లో రాయడం అనేది చాలా అవసరము. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం ఇక్కడ ఉంది. 0.000000 17 సున్నాలు 16 కూలంలు. వీటిని మనం 1.6 × 10⁻⁻19 కూలమ్స్ అని రాయడం జరుగుతుంది. మరికొన్ని ఉదాహరణలు చూడండి. 4.67 × 10⁴. 4.67 × 10⁴ అంటే ఇక్కడ మనకి చూడండి, దీన్ని 46,700 46,700. ఎందుకు ఇది డెసిమల్ పాయింట్? మనం 10 యొక్క ఘాతాంకము పాజిటివ్ ఇంటిజర్ అయితే మనకు వాల్యూ పెరుగుతుంది. 10 యొక్క ఘాతాంకం నెగిటివ్ ఇంటిజర్ అయితే వాల్యూ తగ్గుతుంది. ఈ విధంగా మీకు చూస్తే చూడండి, 6 7 పక్కన 2 zeros వచ్చాయి. అంటే 6 7 కాక పక్కన ఇంకా 2 సున్నాలు రాసి అంటే 4 స్థానాలు మీకు ఇక్కడ పెరిగింది. ఇక్కడ చూడండి 1.0001 × 10⁻⁹. ఇక్కడ ఆల్రెడీ 4 దశాంశము, శతాంశము, సహస్రాంశము, దశ సహస్రాంశం వరకు ఉన్నాయి. కానీ ఇంకా 10⁹ ఉంది కాబట్టి ఇక్కడ 9 అనేది ధనపూర్ణ సంఖ్య కాబట్టి విలువ పెరుగుతుంది. కాబట్టి ఈ 4 స్థానాలు కాక ఇంకా మనం 5 సున్నాలు రాయాలి. మొత్తం 9 స్థానాలు రావాలి. కాబట్టి చూడండి, ఇక్కడికి 1 పక్క నుంచి ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 8 9 మీరు గమనించండి. సో దీన్ని మనం 1.001 × 10⁻⁹ అని రాస్తాం. ఈ విధంగా డెసిమల్ పాయింట్ ముందు ఒక స్థానం ఉంచి, ఒకట్ల స్థానం ఉంచి మిగతావి ఇటువైపు రైట్ సైడ్ రాయడాన్ని మనం స్టాండర్డ్ ఫార్మ్ అంటాము. ఇంకోటి చూడండి, 3.02 × 10⁻⁻6. దీని వాల్యూ 0.00000302. మీరు గమనిస్తే ఇక్కడ రుణ సంఖ్య ఉంది కాబట్టి ఘాతాంకము మీకు దశాంశ బిందువు లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. గమనించండి, ఎన్ని స్థానాలు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే 6 ప్లేసెస్ మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఎందుకు? -6 ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ 3 ఒకటి ఉంది కాబట్టి 3 నుంచి మనం లెక్కిస్తే 6 రావాలి. 1 2 3 4 5 6. చూడండి, 3.02 × 10⁻⁻6. సో రైట్ సైడ్ అయినా +4 ఉంటే 4 ప్లేసెస్ మనం రావాలి. అలాగే -4 ఉంటే 4 స్థానాలు ఎడం వైపు వెళ్తాం. -6 ఉంది కాబట్టి 6 స్థానాలు ఎడం వైపు వెళ్ళాం. ఇక్కడ చూడండి 10⁻⁻5 ఉంది అంటే 5 స్థానాలు వెళ్ళాలి. అంటే 1 2 3 4 ఇంకో 0 పెట్టాలి, 5 రావాలి కదా. కాబట్టి చూడండి 0.03789. వీటినే మనం యాక్చువల్గా 3,789/10⁵. 10⁵ అంటే ఇది మనకి 1,00,000. సో ఈ 3,789 1,00,000 చేత మనం డివైడ్ చేస్తే 0.03789. సో ఇది మనకి యూజువల్ ఫార్మ్ అంటాము, సాధారణ రూపము. ఇది ప్రామాణిక రూపము. గమనించండి, ఇది సాధారణ రూపము, ఈ ఫాము స్టాండర్డ్ ఫామ్. అలాగే మరికొన్ని చూడండి, 0.00006 zeros ఉన్నాయి, 4. ఇది యూజువల్ ఫామ్. దీని స్టాండర్డ్ ఫామ్లో రాస్తే ఏమవుతుంది? 0.4 × 10⁻⁻6. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ డిజిట్ ఇక్కడికి వచ్చింది. గమనించండి, 6 ప్లేసెస్ దాటుకొని ఇక్కడికి వచ్చింది. 1 2 3 4 5 6. ఇక్కడ పాయింట్ పెడితే ఏమవుతుంది? మీరు ఇక్కడ కుడి చేతి వైపు వచ్చారు కాబట్టి 10⁻⁻6 రాస్తాం. చూడండి, ఇక్కడ గమనించండి, దిస్ ఈజ్ స్టాండర్డ్ ఫామ్. ఈ విధంగా ఇక్కడ మీరు ఇదే వాల్యూని మనం 4 పక్కని 6 సున్నాలు రాసాం. ఇది ఎంత అవుతుంది? ఇది యాక్చువల్గా 40 లక్షలు. 40 లక్షలు అనేది మనం ఎలా రాస్తాము? 4.0 × 10⁻⁶. ఇక్కడ 6 zeros ఉన్నాయి కాబట్టి × 10⁻⁶. ఈ విధంగా పెద్ద వాల్యూని మనం రాసేటప్పుడు అతి పెద్ద వాల్యూని మనం స్టాండర్డ్ ఫార్మ్లో రాసినప్పుడు 10కి ప్లస్ ఘాతాంకమైనది వస్తుంది. అతి చిన్న సంఖ్యని, ఇటువంటి అతి చిన్న సంఖ్యలు ఆల్మోస్ట్ 0, అతి చిన్న సంఖ్యను మనం స్టాండర్డ్ ఫామ్లో రాసేటప్పుడు 10 యొక్క ఘాతాంకము రుణ సంఖ్య అవుతుంది. ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. అది ఆ ఘాతాంకం ఎంత ఉంటే అన్ని స్థానాలు మనం మారుతున్నాము. ఎడం చేతి వైపు మారాలా, కుడి చేతి వైపు మారాలా చెప్పాను. కుడి చేతి వైపు మారాలంటే ఏం జరగాలి? ప్లస్ ఉండాలి. ఎడం చేతి వైపు మారాలంటే మైనస్ ఉండాలి. సో ఈ విధంగా అతి పెద్ద సంఖ్యను రాసేటప్పుడు 10 యొక్క ఘాతాంకం ధనపూర్ణ సంఖ్య అవుతుంది. అతి చిన్న సంఖ్యల్ని రాసేటప్పుడు 10 యొక్క ఘాతాంకము
రుణపూర్ణ సంఖ్య అవుతుంది. మీరు గమనించండి. ఇక్కడ మీకు చెప్పాను చూడండి, మళ్ళీ ఒకసారి మీరు పాయింట్అవుట్ చేస్తాను. ఇది 40 లక్షలు. 40 లక్షలను ఏం చేసాము, 4.0 × 10⁶ అని రాసాం. గమనించండి. అంటే ఇక్కడ ఇది అతి పెద్ద సంఖ్య కాబట్టి మనం స్టాండర్డ్ ఫామ్లో రాసేటప్పుడు 10 యొక్క ఘాతాంకము ప్లస్ అయింది. ఇది చిన్న సంఖ్య 000 అంటే అతి చిన్న సంఖ్యని మనం స్టాండర్డ్ ఫామ్లో రాసేటప్పుడు 10 యొక్క ఘాతాంకము మైనస్ వచ్చింది, రుణపూర్ణ సంఖ్య అయింది. ఈ విధంగా మనం స్టాండర్డ్ ఫామ్లో రాయడం నేర్చుకోవాలి. 2/10 ఎలా రాస్తామండి, మనం 0.2 అని రాస్తాం. అదే 2/100 ఉందనుకోండి, 0.02 అని రాస్తాం. అదే 2/1000 ఉందనుకోండి, 0.002 అని రాస్తాం. ఓకేనా? ఇక్కడ రండి. అదే 2 × 10 ఉందనుకోండి, 20 రాస్తాం. 2 × 100 ఉందనుకోండి, 200 రాస్తాం. 2 × 1000 ఉందనుకోండి, 2000 రాస్తాం. 2 × 10 అంటే 2 × 10⁻1. 200 అంటే 2 × 10². 2000 అంటే 2 × 10³ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దీన్నే మనం ఇటువైపు రాస్తాం చూడండి. 2/10 అంటే 2 × 10⁻1. 2/100 అంటే 2 × 10⁻². 2/1000 అంటే 2 × 10⁻³ ఈ విధంగా మనం 10, 100, 1000 చేత భాగిస్తున్నప్పుడు మనం విలువలు 10 యొక్క ఘాతాంకాలు రుణ సంఖ్యలు అవుతున్నాయి. గుణిస్తున్నప్పుడు 10 యొక్క ఘాతాంకాలు ధన సంఖ్యలు అవుతున్నాయి. ఈ ప్యాటర్న్ మీరు చివరి వరకు తీసుకువెళ్తే మీకే అర్థమవుతుంది. ఇంకో చిన్న ఉదాహరణ కూడా మీకు ఇంకా మామూలు చెప్తుందండి. ఉదాహరణకి ఏదో పెద్ద సంఖ్య అనుకుందాం, 24,639/10,000 తీసుకోండి. మనం ఎలా రాస్తాము, 1, 2, 3, 4 10,000 కాబట్టి దశాంశము, శతాంశము, సహస్రాంశము, దశ సహస్రాంశము. కాబట్టి మీరు గమనిస్తే చూడండి, దశాంశము, శతాంశము, సహస్రాంశము, దశ సహస్రాంశం 2.4639. ఈ విధంగా మనము స్టాండర్డ్ ఫార్మ్లో రాయడాన్ని నేర్చుకున్నాము. సో అతి పెద్ద సంఖ్యల్ని లేదా అతి చిన్న సంఖ్యల్ని మనము 10 యొక్క ఘాతాలుగా ఉపయోగించి, అది ఘాతాంకం అనేది రుణ సంఖ్య అవ్వచ్చు, ధన సంఖ్య అవ్వచ్చు. కాబట్టి ఈ విధంగా 10 యొక్క ఘాతాలుగా మనం రాసుకొని సూచించడాన్ని మనం ప్రేమానిక రూపం అంటాం. కాబట్టి మరి మీ టెక్స్ట్ బుక్లో మరికొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. వాటిని చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.